వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ కోసం ఎదురు చూస్తున్నాడు శ్యామలరావు. రామలక్ష్మి వంటింట్లో ముక్కుతూ మూలుగుతూ ఏదో పనిచేసుకుంటోంది. అసలే అనారోగ్యం మనిషి రామలక్ష్మి. తన ఏకైక కూతురు యామిని యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుండి మరీ డీలా పడిపోయింది. యామిని చచ్చిపోయి నెల రోజులవుతోంది. కానీ శ్రీనాథిని క్షమించలేకపోతోంది రామలక్ష్మి. ఒక్కరితిని విజయనగరం పంపడమే తను చేసిన పొరపాటు. 7 నెలలు నిండిన గర్భవతి ఎలా పంపాడో ఒక్కరితిని. ఎంత తను మమ్మల్ని చూడాలంటే మాత్రం తోడుగా వచ్చి తీసుకెళ్ళద్దా అని ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. యామిని చచ్చిపోయిందని తెలిసి విశాఖ వెళ్లారిద్దరు. రామలక్ష్మి తిట్టిన తిట్టు తిట్టకుండా శ్రీనాథిని తిడుతూనే ఉంది. ఆఖరికి భరించలేక, చూడండి అత్తయ్య గారు, యామిని మీకు కూతురే కావచ్చు, కానీ నాకు భార్య, ఆ విషయం మరిచిపోకండి అంటూ చొరకంటించాడు. ఏదో తలచుకుంటూ గొణుకుంటూ కూర్చున్న శ్యామలరావు పేపరు వరండాలో టప్మని పడేసరికి ఈ లోకంలోకొచ్చాడు. పేపరు మడత విప్పి మొదటి పేజీలోని బాక్సు చూసిన శ్యామలరావుకి గుండెగినంత పనైంది. వాసంతి దారుణ హత్య, డాక్టర్ శ్రీనాథ్ అరెస్ట్. పూర్తిగా చదివేసరికి తను భయపడ్డది నిజమని తెలిసింది. కానీ శ్రీనాథ్ మనిషిని చంపగలడంటే తను నమ్మలేని విషయం. ఎక్కడే, ఇది విను, ఇలారా అంటూ అరిచాడు శ్యామలరావు. ముసల్తనంతో పాటు చెవుడు కూడా వచ్చింది రామలక్ష్మికి. ఆ ఏంటి పిలిచారా అంటూ వంటింట్లోంచి నెమ్మదిగా వచ్చిన రామలక్ష్మికి విషయం చెప్పాడు శ్యామలరావు. మంచి పనైంది. నా కూతుర్ని మనవణ్ణి పొట్టను పెట్టుకుంటాడా, భగవంతుడున్నాడండి అంటూ శాపనార్థాలు ప్రారంభించేసరికి భయపడి, నోరు మూసుకోవే, నీకు నోరెలా వచ్చిందే అంతంత మాట్లాడడానికి? మనకి కూతురు ఎలాగో లేదు. కూతురైనా అల్లుడైనా అతడే కదే. పాపం భార్య పోయి తను ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి తిరిగి శాపనార్థాలు పెడతావా? నువ్వు శాపనార్థాలు పెట్టాల్సింది అతనికి కాదే, నాకు. విశాఖపట్నం నుంచి ఒక్కరితి మన ఇంటికి వచ్చింది కదా, అంత జాగ్రత్త మనకే ఉంటే నేను నువ్వే వెళ్ళి దిగబెట్టి ఉండాల్సింది. అలా చేశామా? లేదే. అలా చేసుంటే యాక్సిడెంట్ జరగకపోయి ఉండేదేమో. నువ్వు నోరు మూసుకుందు. పాపం అవసరంలో ఉన్నాడు. అతడికి మనం కాక ఇంకెవరున్నారని? సహాయం చేయడం మన ధర్మం. ఎలాగైనా జామీన్ వచ్చేటట్లు చూడాలి. తొందరగా ప్యాంటు చొక్కా ఇవ్వు అంటూ తొందర పెట్టాడు. రామలక్ష్మి కూడా నిజమే అనిపించింది. హత్య కేసులో అంత తొందరగా జామీన్ ఇవ్వరని తనకు తెలుసు. అందుకే తన క్లయింట్లలో పెద్ద బిజినెస్ మ్యాన్ వేణుగోపాలరావుని తీసుకుని బయలుదేరాడు శ్యామలరావు. కానీ ఆశ్చర్యంగా వెంటనే జామీన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎలాగైనా శ్రీనాథ్ని ఈ హత్య కేసు నుండి తప్పించాలని అన్ని వివరాలు సేకరించాడు పోలీసుల దగ్గర నుండి. ఎస్పీ గారితో మాట్లాడగానే తనకు తెలిసిపోయింది, తనేం కష్టపడనక్కర్లేదు, వాళ్లే వదిలేస్తారని. శ్రీనాథ్పై కేసు మోపడానికి సరైన ఆధారాలేం లేవని, 2-3 రోజుల్లో కేసు క్లోజ్ చేసేస్తారని తెలిసిపోయింది. శ్రీనాథ్ని తీసుకుని బయలుదేరాడు శ్యామలరావు. శ్రీనాథ్కి శ్యామలరావుని చూడగానే ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. గట్టిగా పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు. తనకి యామిని దెయ్యమై తిరుగుతోందన్న నమ్మకం కలిగిన దగ్గర నుండి విజయనగరం వెళ్ళిపోదామనిపిస్తోంది. కానీ రామలక్ష్మమ్మ తనే యామిని మరణానికి కారణం అనుకుంటుంది. తనని సహించలేదు, అందుకే వెళ్ళలేదు. ఒక్కసారి శ్యామలరావుని చూసేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తనకేమైనా బాధ కలిగితే తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఏడవడం గుర్తుకొచ్చింది. శ్రీనాథ్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్యామలరావుకి. ఈ హత్య గురించే భయపడుతున్నాడనుకుని ధైర్యం చెప్పడం ప్రారంభించాడు. శ్రీనాథ్, నేనిప్పుడే ఎస్పీ గారితో మాట్లాడుస్తున్నా. నీ మీద కేసుకు తగ్గ ఆధారాలు లేవని, హంతకురాలి పక్కనున్న కారణంగా నిన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని, 2-3 రోజుల్లో ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేస్తారని చెప్పాడు. ఇంతకీ నీకు తెలుసో తెలీదో గాని ఇది మొదటిది కాదట. ఇలాంటివి ఇప్పటికో 10 దాకా జరిగాయట. విచిత్ర పరిస్థితుల్లో మరణాలు. ఇంతకుముందు ఒక మనిషి శవం డ్రైనేజీలో బుర్ర వరకు మునిగుందట. ఆ మనిషి డ్రైనేజీలో నీరెక్కడ ఆగిపోయిందో చూద్దామని దానికున్న కన్నంలో బుర్ర పెట్టి చూశాడని, అంతలో ఆ అడ్డుకొన్నదేదో తొలగిపోవడం వల్ల నీరొక్కసారిగా రావడం వల్ల ఊపిరాడక చచ్చిపోయాడని వచ్చింది. కానీ నీకు తెలుసా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్పిందో? ఆ మనిషిని ఆ కన్నంలోంచి తీయడానికి వీలుకాక ముందు తల నరికి మొండాన్ని వేరు చేసి తర్వాత తలని 2 కిలోమీటర్ల అవతల నుండి హై పవర్ జెట్స్ని ఉపయోగించి పంపు చేసి 2 వైపు వలలు పని పట్టారు. అంతెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. ఎందుకంటే ఆ మనిషి మెడ చుట్టూ బిగుసుకుని ఉరిలాగుందా కన్నం, అందులోంచి తల బయటకు రాలేదు. ఆ అయితే తను అందులో తల ఎలా దూర్చగలడు? నీటిలో నానడం వల్ల ఉబ్బిపోయిందా? ఇందులో వింత ఏంటంటే అందులో తన తల తడిసేటంత నీరెప్పుడూ ప్రవహించనే లేదట. మరెందుకు అలా అయింది? అదే సమస్య. అలాంటి అమానుష పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు 10 మంది దాకా ఉన్నారట. ఈవిడి పేరేంటి? వాసంతి. ఆ ఈ వాసంతి 11వ మనిషట.
ఇలాంటి మరణాల్లో మొదటిసారి దాన్ని రిపోర్ట్ చేయడానికో మనిషి ఉన్నాడని ఎస్పీ సంతోషిస్తున్నాడు. కానీ నువ్వు కూడా ఏం చెప్పలేకపోయావట కదా. అవును, ఏం చెప్పమంటారు? నిజం ఎవరూ నమ్మేటట్లు లేదు. ఆ ఏంటన్నావు? వాసంతిని ఎవరు చంపారో నాకు తెలుసు, కానీ అతన్ని శిక్షించడానికి మన పీనల్ కోడ్లు ఏమాత్రం పనికిరావు. చూడు శ్రీనాథ్, అతడు ఎంత గొప్పవాడైనా కానీ నువ్వేం భయపడకు. నా అనుభవాన్ని, పరిచయాన్ని అంతటినీ ఉపయోగించి అతనికి శిక్ష పడేట్లు చేయగలను. మామయ్య గారు, అతన్నెవరూ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? అతను మనలాంటి మనిషి కాదండి. అతడు ఏడాది క్రితం చచ్చిపోయిన వాసంతి భర్త. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు శ్యామలరావు. ఎవరు? నిజమే, అందుకే నేను నిజం చెప్పలేదు. వాసంతిని చంపింది ఖచ్చితంగా చచ్చిపోయిన ఆమె భర్తే. నమ్ముతాడా లేదా అని తీక్షణంగా చూస్తూ అన్నాడు శ్రీనాథ్. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు బాబు. లేదు, నేను ఖచ్చితంగా చూశాను. నేను వాసంతితో మాట్లాడడానికి వెళితే కిటికీలోంచి చూస్తూ నాకు వాసంతి భర్తాత్మ కనిపించింది. అందుకనే వాసంతి ప్రమాదంలో ఉందని నేను పెరటి కిటికీలోంచి లోపలికి వెళ్ళాను. ఏంటి ఆత్మ? ఆత్మలున్నాయని నమ్మేవాణ్ణి కాదండి, కానీ నాకు నమ్మక తప్పడం లేదు. నాకు జైల్లో ఉండడమే సుఖమనిపించేటట్లయిపోయింది నా బ్రతుకు అన్నాడు శ్రీనాథ్ సగం ఏడుస్తూ. ఏమైంది? ఏం చెప్పమంటారు? మీరు అర్థం చేసుకోలేరు. కానీ ఒక్కరికైనా నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్పుకోకపోతే నేను బ్రతకలేను. యామినిని నా జీవితం కన్నా ఎక్కువగా ప్రేమించిన మాట నిజం. నేను మీ అమ్మాయిని అంటున్నానని అనుకోకండి. యామిని దెయ్యమై నా ఇంట్లో తిరుగుతోంది. రోజూ నన్ను భయపెడుతోంది. అందువల్లే భయపడి పారిపోయి వాసంతిని సలహా అడుగుదామని వెళితే అక్కడ ఇంకో దెయ్యం. ఏంటి, యామిని నీకు కనిపిస్తోందా అన్నాడు తేరుకొని. నిజంగా నీకు యామిని కనిపిస్తోందా? ఎంత మంచి మాట చెప్పావు. మా ఇంట్లో 3 తరాల ముందు ఒక మామగారు మా ఇళ్లలో పెళ్లి కాని పిల్ల మీద వాలి మా అందరి మంచి చూస్తుండేవారు. అలాగే యామిని నీ మంచి చూస్తుంది, బెంగపడకు. యామిని దెయ్యమై తిరుగుతోందండి. నా మంచి కోరేదైతే నన్నెందుకు భయపెడుతుంది చెప్పండి. చూడు శ్రీనాథ్, యామిని కనిపిస్తోందంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. దెయ్యం అనుకు, తప్పు, దేవత బాబు. నా యామిని దేవత. ఈ విషయం రామలక్ష్మికి చెప్తే ఎంత సంతోషిస్తుందనుకున్నావు? నీ మీద కోపమంతా పోతుంది అంటూ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండింది శ్రీనాథ్కి. యామినిలాగే కనిపించడం ప్రారంభించిన వాసంతి భర్త వాసంతిని ఎందుకు చంపేశాడు? చూడు శ్రీనాథ్, యామిని నిన్ను చంపుతానని నీతో చెప్పిందా? వాసంతి భర్తకి మన యామినికి సంబంధం లేదయ్యా. వాసంతి భర్త ఎలాంటివాడో మనకు తెలీదు. వాసంతి అతనికి నచ్చని పని ఏం చేసిందో అది మనకు తెలీదు. కానీ యామిని నా కూతురయ్యా, నా కూతురు. అది చీమకైనా హాని చేయలేదయ్యా. అంతేకాదు, నువ్వు యామినికి బాధ కలిగించే పని చేయగలవా? నువ్వు చేయలేవు. అందువల్ల అనవసరంగా కంగారు పడకు. ఏమో, నిజమేనేమో అనిపిస్తూ ఉంటే వింటున్నాడు శ్రీనాథ్. కానీ తనకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆ రోజు తనని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చింది. నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. యామినికి నువ్వంటే ఎంత అభిమానమో చూడు. తను చచ్చిపోయినా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. మాకు కనిపించలేదే, చూసావా? మేం చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాం. అయినా నీ మీద ప్రేమ చాలా ఎక్కువ. చూడు బాబు, ఒక్కసారి మాకు యామినిని చూపించవు? ఆ ఈసారి ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. చూడండి మామయ్య గారు, పూర్వం మీకు తెలుసున్న యామినికి ఈ యామినికి ఏ విధమైన పోలికలు లేవు. ఆ యామినిలాగా ఈ యామిని సౌమ్యంగా మంచిగా ఉండదు. చూడగానే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. చెప్పింది చేయకపోతే బలవంతంగా చేయిస్తుంది, లేదా చంపేసినా చంపేస్తుంది. శ్రీనాథ్, అనవసరంగా భయపడుతున్నావయ్యా. యామిని అలా ఎన్నటికీ చేయలేదు. ఇంతకీ యామిని ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది? ఏమైనా తిథులు వేళలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమైనా ఉంటే బాగుండు. ఆ రోజు ఎక్కడికైనా పారిపోయేవాణ్ణి. అలాంటివేం లేవు. రోజూ రాత్రి వస్తుంది. నాకు తలుచుకుంటే భయం వేస్తుంది. అనవసరంగా భయపడకు. నేను మీ అత్తయ్య రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాం. చూడండి, అత్తయ్య గారికి కూడా చెప్పండి. అక్కడ మనకి పరిచయం ఉన్న యామిని ఉండదు. ఇది యామిని దెయ్యం. కాబట్టి మీరు అత్తయ్య గారికి ముందే చెప్పకపోతే తర్వాత అనవసరంగా ఎందుకు వచ్చామా అని బాధపడతారు. నేను ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నానంటే చూడండి ఎంత విసిగిపోయానో. పర్వాలేదల్లుడు, నీకు ఏ విధమైన అనుభవాలు లేవు. మా మామ్మగారు ఒక ఆవిడ మా ఇంట్లో వినడం మానేశాడు శ్రీనాథ్. మీ ఇష్టం, రండైతే. నాకు తెలిసింది నేను చెప్పాను. వినకపోతే నేనేం చేయలేను. అలాగే, రేపు ఎల్లుండో వస్తాం కదా. ప్రస్తుతం నన్ను వెళ్ళని, మళ్ళీ కలుద్దాం. తొందరగా వెళ్ళి ఈ శుభవార్త మీ అత్తయ్యకి చెప్పాలి అంటూ పరుగు పెట్టినట్లు నడుస్తున్న శ్యామలరావుని కసితీరా తిట్టుకున్నాడు శ్రీనాథ్. ఇంత అన్నం తిని ఇంటికి చేరేసరికి 2 గంటలయింది. భయపడుతూనే తాళం తీసి లోపలికి చేరాడు. లోపల ప్రశాంతంగానే ఉంది. వాళ్ళిద్దరూ యామినిని చూస్తారట. పోనీలే, తోడుంటే కొంత భయం తగ్గుతుంది.
అనుకుంటూ డ్రాయింగ్ రూంలో కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగుండా టీపై మీద తను 500 పెట్టి కొన్న పెయింటింగ్ చూసేసరికి గుర్తొచ్చింది తన రీసెర్చి ఇంకా పూర్తి కాలేదని. ఆ జెండాల బట్టి ఆ నౌక ఏదేముంటుందో పోల్చుకోగలిగితే దాన్ని ఎంత కాకపోయినా 5,000కి అమ్మేయొచ్చు అనుకుంటూ పక్కనే పెట్టిన పుస్తకాల్లో నావిగేషన్ ఇన్ ఆంధ్ర తీసి చదవడం ప్రారంభించాడు. సాధారణంగా పడవల మీద సొంత దారులని సూచించే జెండాను మాత్రం ఎగరేసే అలవాటున్నప్పటికీ 17వ శతాబ్దం నాటి పడవలపై 2 జెండాలను ఎగురవేసే అలవాటుందని తెలుస్తోంది. అందులో ఒకటి ఆ పడవకి చెందిన కంపెనీని సూచించడానికి వాడేవారు. రెండవది ఆ పడవ వెళుతున్న పనిని సూచించడానికి వాడేవారు. ఉదాహరణకి వ్యాపార నౌకలపై వెండి నాణాలు కలిగి ఉన్న జెండాను ఎగురవేసేవారు అంటూ చదువుతున్న శ్రీనాథ్ ఒక్కసారి ఆగాడు. అంటే ఈ చిత్రంలో ఉన్న 2 జెండాల్లో ఒకటి ఖచ్చితంగా ఆ పడవ ఎవరిదో చెప్తుందన్నమాట. గుడ్, మంచి క్లూ. అయితే ఈ 2 జెండాల్లో ఏది సొంతదారుని గుర్తో తెలుసుకోవడం ఎలాగా? జెండాల పట్టికలేమైనా ఉంటే బాగుండు అని పుస్తకంలో చివర చూస్తూ ఉండగా మరో విషయం గుర్తుకొచ్చింది. ఇది వ్యాపార నిమిత్తం వెళ్ళలేదన్నమాట. అందువల్లే ఆ జెండాల్లో దేని మీద వెండి నాణాలు లేవు. పుస్తకంలో చివరి ఏ పట్టికలు లేకపోవడం వల్ల మళ్ళీ తను చదవడం ఆపిన దగ్గర నుండి ప్రారంభించాడు. ఒక పేర చదివాడో లేదో జెండాల గుర్తులను చూడమని ఓ రిఫరెన్స్ ఇచ్చాడు. రినౌన్డ్ నేవీ గ్రేటర్స్ ఫ్రమ్ సౌత్ అండ్ దేర్ వెజల్స్, గ్రహం మాస్టర్టన్. వెంటనే లైబ్రరీ రూంలోకి వెళ్ళి అక్కడ పుస్తకాల్ని చూడడం ప్రారంభించాడు. ఆ పుస్తకం యామిని లైబ్రరీలో లేదంటే అది చాలా రేర్ పుస్తకం అయ్యుంటుంది అనుకుంటూ, సరేలే దాని గురించి తర్వాత చూడొచ్చు, ముందా పుస్తకంలో ఏమైనా ఇచ్చాడేమో చూద్దామని వచ్చి కూర్చున్నాడు. ఓ అరగంట చదివేసరికి అది తనకు మరి ఉపయోగం ఉండదని నిర్ణయించుకుని ఆ రిఫరెన్స్ కోసం ఆలోచించసాగాడు. ఆర్కియాలజీ పుస్తకాలు దొరికితే ఆర్కియలాజికల్ సర్వేలో దొరకాలి, లేదా యూనివర్సిటీ లైబ్రరీలో దొరకాలి. ఆర్కియలాజికల్ సర్వేకెళితే పనికిమాలని ఎంక్వైరీ చేసి బుర్ర తినేస్తారని యూనివర్సిటీకి వెళ్ళడానికి నిర్ణయించుకుని యమహా తీసుకుని బయలుదేరాడు. లైబ్రరీలో క్యాటలాగులన్నీ వెతికేస్తున్నాడు శ్రీనాథ్. ఒక్కటి ఆర్డర్లో లేవు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో ఇంత దారుణంగా ఉండేది కాదు. లైబ్రరీ ఎంతని వెతకగలడు? నెమ్మదిగా కౌంటర్లో క్లర్కు దగ్గరికి వెళ్ళి, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? ఆవిడేం చెప్పలేదని తెలిసినా మరేం చేయలేక అడిగాడు శ్రీనాథ్. చీటీ చూసి, ఆర్కియాలజీ పుస్తకమా? అయితే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో చూసుకోండి. అంత రూమ్ ఎక్కడ చూడమంటారండి? ఆవిడెంతకీ మంచి ఆవిడ కాబట్టి ఒక రూమ్ పేరు చెప్పారు. నేనే అక్కడ ఉండుంటే పుస్తకాల పేర్లు చెప్పి ఎక్కడ దొరుకుతుందో అడుగుంటే ఎక్కడా దొరకవని చెప్పు ఉండేదాన్ని. ఎదురుగా ఉన్న క్లర్కు నవ్వుతూ ఉంటే ఈ మాటలన్నది ఎవరా అని పక్కకు తిరిగేసరికి ఎదురుగుండా అందమైన అమ్మాయి చిరునవ్వుతో కనిపించింది. శ్రీనాథ్కి ఒక్క నిమిషం చిరాకు కలిగింది. సరే, ఎవరి తీరు వాళ్ళదనుకుని థ్యాంక్స్ అని విసుగ్గా అంటూ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సెక్షన్లోకి దూరాడు. అరగంట నుంచి ఏన్షియంట్ హిస్టరీ అని రాసున్న చోట వెతికినా ఫలితం లేకపోయింది. విసిగిపోయి ఆఖరి అర చూసేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. 3 పుస్తకాలు ఇటు నుండి అటు చూశాడో లేదో ఆ రేఖకు అటువైపున అదే అమ్మాయి. తనకు ఉచిత సలహా ఇచ్చిన అమ్మాయి వచ్చి నిలబడి ఏదో వెతుక్కుంటోంది. తిట్టిపోయాలన్నంత కోపం వచ్చింది. సరేలే అని సర్దుకుని తన పని తను చూసుకోబోతుండగా, హలో, ఏంటి ఇంకా మీకు పుస్తకం దొరకలేదా? చూసారా, అందుకే తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చెయ్యాలి. చూడండి, నా పుస్తకం దొరికేసింది అంటూ చూపించింది. యోగా ఫర్ బెటర్ హెల్త్. అంటూ నోరు వెళ్ళబెట్టి నిల్చుండిపోయాడు శ్రీనాథ్. ఏంటండి, మీకు కూడా ఇదే పుస్తకం కావాలా? అయితే నేను త్యాగం చేసేస్తాలేండి. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన శ్రీనాథ్కి గుర్తొచ్చింది తనింతవరకు చూసిన ఒక్క పుస్తకము ఆర్కియాలజీకి సంబంధించింది కాదని. తీసుకోండి అంటూ ముందుకు అందించింది. నాకు పుస్తకం అక్కర్లేదు. నాకు ఆర్కియాలజీ పుస్తకం కావాలి. కానీ అరగంట నుండి ఇక్కడ వెతుకుతున్నాను, ఒక్క ఆర్కియాలజీ పుస్తకం కూడా కనిపించలేదు. ఈ ర్యాక్స్ మీద తప్పుగా అంటించారేమో అంటూ తనతో మాట్లాడుకుంటున్నాడో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాడో అర్థం కానట్లనేసరికి, మీరెంత అమాయకులండి. కొంపదీసి యూనివర్సిటీ లైబ్రరీకి మొదటిసారి ఏంటండి? నిజంగా తన మీద తనకే జాలేసింది శ్రీనాథ్కి. నిజమై ఉంటుంది, ఈ అమ్మాయి తన తెలివి తక్కువ తనానికి నవ్వుకుంటోంది అనుకుంటూ. అలాంటిదేం లేదండి. కొంచెం ఒక పుస్తకం అర్జెంటుగా రెఫర్ చేయాల్సి వస్తే. ఇంతకీ ఆర్కియాలజీ పుస్తకం అంటున్నారుగా, ఏ పుస్తకం చెప్పండి? రినౌన్డ్ నావిగేటర్స్ ఫ్రమ్ సౌత్ అండ్ దేర్ వెజల్స్, గ్రహం మాస్టర్టన్ రాసింది. అది విని నవ్వింది ఇందిర. ఈ పుస్తకం ప్రస్తుతం లైబ్రరీలో దొరకదండి. ఏంటండి? అవునండి, అది ఇష్యూలో ఉంది.
ఓ 20 రోజులు పోతేనే గాని అది తిరిగి రాదు అంది నవ్వుతూ. ఒక్కసారిగా ఒళ్ళు మండింది శ్రీనాథ్కి. 2 గంటలు టైం వేస్ట్ చేసిన తర్వాత పుస్తకం దొరకనందుకు. కానీ ఆ అమ్మాయి తనను ఆట పట్టిస్తుందేమో అన్న అనుమానం వచ్చింది. చూడండి, నా బాధ నేను పడగలను కానీ మీరు వెళ్ళండి. మేనర్స్ తెలుసుకోండి. మీ యూనివర్సిటీ లైబ్రరీకి ఎవరైనా కొత్త వాళ్ళొస్తే ఆట పట్టించడం కాదు, చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపోవడమైనా చేయాలి. లైబ్రరీలో ఉన్నాడని సాధ్యమైనంత నెమ్మదిగా, అప్పటికి కోపం పూర్తిగా తెలియజేస్తూ అన్నాడు శ్రీనాథ్. గొప్పగా దబాయిస్తున్నారు కానీ మీరసలు పర్మిషన్ తీసుకుని వచ్చారా? అవుట్ సైడర్స్ నీడ్ పర్మిషన్ అన్న బోర్డు కనిపించలేదా మీకు? నిజమేరా నాయనా, ఈ పిల్ల మహా గడుగ్గేలా ఉంది. తన మానాన్ని తనని పోనివ్వాల్సింది అనుకుంటూ. చూడండి, నా బాధ నేను పడతాను కానీ దయచేసి మీ పని మీరు చూసుకుంటారా? బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్న శ్రీనాథ్ని చూసి నవ్వి, పర్వాలేదులండి, ఇప్పుడే చెప్పారు కదా చేతనైతే సహాయం చేయాలని. ఆ పుస్తకం నా పేరు మీదే ఇష్యూ అయ్యింది. కాకపోతే నేను చదవడానికి తీసుకెళ్లదండోయ్. మా అన్నయ్య ఒక ఆర్కియాలజిస్ట్. వాడికేదో అవసరం వస్తే తీసుకెళ్లాను. మీరు కావాలంటే వాడి పనైన తర్వాత ఇస్తాను. దీంతో శ్రీనాథ్ బ్రతిమలాడుకోవడం ప్రారంభించాడు. తనకు ఆ పుస్తకం సాధ్యమైనంత తొందరలో కావాలి. అందుకని గొంతు సాధ్యమైనంత బ్రతిమాలుకుంటున్నట్టుగా పెట్టి, నాకు కొంచెం తొందర పనుందండి, 10 నిమిషాల కన్నా అవసరం ఉండదు ప్లీజ్ అన్నాడు. ఓకే ఓకే, 10 నిమిషాలన్నారు. మీరు రేపు సాయంత్రం 6 గంటలకి ఇక్కడికి రండి. నేను పుస్తకం తీసుకుని వస్తాను. కానీ వెంటనే నాకు ఇక్కడ ఇచ్చేయాలి. ఎందుకంటే రాత్రికి మా అన్నయ్యకి కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ మీరు? అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఆగాడు శ్రీనాథ్. నా పేరు ఇందిర. ఎంఏ ఆర్కియాలజీ చేస్తున్నాను. ఐ ఆమ్ డాక్టర్ శ్రీనాథ్, పులకితయామిని యాంటిక్ షాప్ ఓనర్ని. ఆ పేరెక్కడో విన్నట్లుగా ఉందని ఇందిర ఆలోచిస్తూనే గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. జగన్ రావు ఇద్దరూ చెరో పుస్తకం పుచ్చుకుని ఆఫీసులో కూర్చున్నారు. పట్టుమని 10 పేజీలైనా చదివారో లేదో వాళ్ళకి ఉత్సాహం వచ్చేటట్లు వివరాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండి అప్పటికి, అంటే 3 గంటల కాలంలో 3 దాకా నౌకల పేర్లు, వివరాలు సంపాదించగలిగారు. క్రీస్తు శకం 1600 ప్రాంతంలో విశాఖపట్నం నుండి బయలుదేరి సముద్రంలో కలిసిపోయిన నౌకలు సాగర, జలకన్య, ఆంధ్రి. అవి 3 కూడా బర్మాకు వ్యాపార నిమిత్తం వెళ్తున్న నౌకలే. అవి 3 కూడా తుఫాన్లో చిక్కుకుపోయి మునిగిపోయినవే. అంతకు మించి అవి మునిగిపోవడానికి కారణాలు ఆ పుస్తకాల్లో లేవు. కాకపోతే వాటి సొంతదారుల వివరాలు, ఆ పడవల గుర్తులు, ఆకారం మొదలైనవన్నీ వర్ణించబడ్డాయి. రినౌండ్ నావిగేటర్స్ పుస్తకం దొరకడం తమ అదృష్టం అనుకుంటూ ముందుకు చదవడం ప్రారంభించాడు జగన్. 2-3 పేజీలు చదివాడో లేదో, వెరీ గుడ్, మరో చేప దొరికింది అంటూ అరిచాడు జగన్. ఏంటి, మరో నౌక దొరికిందా? ఏది చూడండి అన్నాడు రావు ఆతృతగా. ఉండు, నన్ను చదవని ముందు అని 3 నిమిషాలు మౌనంగా చదివి, పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆ పడవ గురించి వివరాలేం రాయలేదు అంటూ పుస్తకం అందించాడు రావుకు. రావు చదువుతూ, దాని గురించి వివరాలు ఎందుకు ఇవ్వలేదంటావు? మనం వెళ్ళి ఆర్చీవ్స్లో ప్రయత్నిస్తే దొరకొచ్చేమో అన్నాడు. అందుకే పుస్తకం పూర్తిగా చదవమన్నాను. దానికి సంబంధించిన వివరాలన్నీ రికార్డుల నుండి తొలగించారట, చదువు. ఓ, అయితే ఇంకా దాని గురించి వివరాలు దొరికే అవకాశం లేదు. కానీ ఒక సంశయం, ఆ పడవకు సంబంధించిన వివరాలు రికార్డు నుండి తొలగించడానికి కారణం ఏమై ఉంటుంది? నిజమే, ఏదో బలమైన కారణమే అయి ఉండాలి. ఏదైనా విలువైన వస్తువును తీసుకెళ్తుందేమో. విలువైన వస్తువును తీసుకెళ్తుంటే దాన్ని బయటికి తీయడానికి అప్పుడే ప్రయత్నాలు చేసి ఉండేవారు. ఏదైనా రహస్యమైన విషయం, రహస్య పత్రాలైతే ఇంత కష్టపడనక్కర్లేదు. అవి నీళ్లలో పడ్డ వెంటనే తడిసి ముద్దైపోతాయి కాబట్టి అంత కష్టపడే పని లేదు. దీనికి సంబంధించిన వివరాలు లాగ్ బుక్స్లోంచి తొలగించడం అంటే అంత తేలికైన పని కాదు. చాలా కష్టపడి ఉండాలి, పొలుగుబడి ఉండాలి, దానికి తగిన కారణం చూపించుండాలి. అంత ఖచ్చితంగా జరిగిందంటే దీని వెనకాలేదో రహస్యం ఉంది. అదేదైనా ప్రమాదకరమైన విష పదార్థాన్ని తీసుకెళ్తుందేమో అన్నాడు రావు యథాలాపంగా. నిజమే, కానీ విష పదార్థాల్ని పడవెక్కించడం ఎందుకు? అది మునిగిపోయిన తర్వాత రికార్డుల నుండి తొలగించడం ఎందుకు? అదేమైనా బాంబేమో. అలాగైతే నువ్వు 21వ శతాబ్దంలో ఉన్నావు కానీ ఆ పడవ 17వ శతాబ్దంలోది. సరే, ఇంతకీ ఆ పడవ పేరేంటి? సైంధవ. సైంధవుడు సింధు రాష్ట్రంలో ఉండాలి గాని ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు అన్నాడు రావు. దాన్ని కూడా సీరియస్గా తీసుకున్న జగన్, నీ తెలివి ఏడ్చినట్టే ఉంది గాని సింధు అంటే సముద్రం అని అర్థం లేదేంటి? ఇదేదో సముద్రం నుండి పుట్టిందనో సముద్రంలో చావబోయేదనో దానికి ఆ పేరు పెట్టుంటాడా వీర్రాఘవ? ఓ పని చేస్తే మంచిది, ఆ వీర్రాఘవ మీద రీసెర్చ్ చేస్తే ఈ సైంధవుడు గురించి వివరాలు తెలియొచ్చు అన్నాడు రావు. ఎగ్జాక్ట్లీ.
దీని ముందు అపెండిక్స్లో ముఖ్యమైన వ్యక్తుల వివరాలు ఇచ్చాడు. అందులో వీర్రాఘవ్ గురించి ఏమని ఇచ్చాడేమో చూద్దాం అంటూ పుస్తకం వెనకాల అపెండిక్స్ చూడడం ప్రారంభించాడు జగన్. వీర్రాఘవ 1660-1691 గోల్కొండ నవాబుల కాలంలో నౌకా వాణిజ్యం చేసిన గొప్పవారిలో ఇతనొకడు. ఇతడు తానీషా మంత్రి అయిన అక్కన్నకు దగ్గర బంధువు. ఇతడు క్రీస్తు శకం 1650లో నౌకా వాణిజ్యాన్ని ప్రారంభించాడు. వివిధమైన యుద్ధాలలో పాల్గొనడం, రాజవంశీయుల విహారయాత్రలను నిర్వహించడం మొదలైనవి చేసి విశేషమైన నౌకాయాన అనుభవాన్ని గడించాడు. క్రీస్తు శకం 1665లో తన సొంత నౌక రుద్ర మీద విశాఖ నుండి బర్మాకు వ్యాపార నిమిత్తం వెళ్ళొచ్చాడు. ఈశాన్య అనే రెండో నౌక కూడా ఉండేదని, అది చాలా ఖరీదైన పరికరాలు గల నౌక అని తెలుస్తోంది. క్రీస్తు శకం 1672లో ఈశాన్య అనే ఈ నౌక సరిగ్గా తెలియని ముఖ్యమైన పని మీద కెప్టెన్ సైంధవ అనే దేశభక్తుడితో విశాఖ నుండి ప్రయాణం చేసి కరాచీ నుండి ఏదో ప్రత్యేక వస్తువును విశాఖపట్నం తీసుకునొచ్చింది. ఆ తర్వాత అది పెద్దగా సముద్ర జలాల్లో ప్రయాణించిన వివరాలు లేవు. ఇది తర్వాత ఒకసారి సముద్ర జలాల్లోకి ప్రవేశించిందని, తుఫాన్ కారణంగా తిరిగి రాలేదని, ఏదో రాజకీయ కారణాల వల్ల దాని వివరాలు ప్రతి రికార్డుల నుండి తొలగించారు అనే అనుమానం ధృవపడ్డానికి తగిన ఆధారాలున్నాయి. వీరరాఘవ జన్మతః వీరశైవుడు కావడం వల్ల తన నౌకకు త్రిశూలం చుట్టుకునున్న డమరుకాన్ని తన గుర్తుగా ఉపయోగించాడు. అంటే ఇది పెద్ద ఉపయోగం ఉండదన్నమాట, ఎందుకంటే దాని వివరాలు మరెక్కడా దొరికే అవకాశం లేదు అన్నాడు నిరాశగా రావు. దాని వివరాలైతే దొరకవు గాని కెప్టెన్ సైంధవ్ గురించి గాని ఈ సైన్య గురించి గాని వివరాలు దొరికే అవకాశం ఉందా? మనం ముందు కనుక్కోవలసింది కెప్టెన్ సైంధవ కరాచీ నుండి తెచ్చింది ఏంటి, అది తెలిస్తే దాని తర్వాత సైంధవ ప్రయాణానికి ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలుస్తుంది. దాన్ని మన సొంత రీసెర్చికి ఉంచుకుందాం కానీ డైరెక్టర్కి మరో 4 చేపలు వెతికి పెట్టు. నువ్వన్నీ ఇప్పుడే వెతుకుదామనుకుంటే టైం లేదు అని కంగారు పెట్టాడు. ఎంత మంచి అవకాశం వస్తే నీరసపెట్టడం ఏం బాగాలేదు అంటూ ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు జగన్.